హాయ్ అండి అందరికీ 6th క్లాస్ సోషల్కి సంబంధించి మరి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం చూద్దాం. మరి ఇలా ప్రాక్టీస్ బిట్స్ అనేవి మీకు పేజ్ నెంబర్తో ఇవ్వడం జరుగుతుంది. ఈ పేజ్ నెంబర్ బిట్స్ చూసే ముందు మనం ప్రాక్టీస్ బిట్స్ చూసే ముందు ఒకసారి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అనేది కొన్ని ఇంపార్టెంట్ ఒకసారి చూద్దాం. భూమి గుండ్రంగా ఉందని 15వ శతాబ్దంలో అంటే భూమి గుండ్రంగా ఉందని మరి ఎన్నవ శతాబ్దంలో నావికులు ధృవీకరించారంటే 15వ శతాబ్దంలో. పురాతనమైనటువంటి గ్లోబు అంటే పూర్వము అంటే ఓల్డెస్ట్ అనమాట. ఓల్డెస్ట్ గ్లోబును 1492లో ఎవరు రూపొందించారంటే మార్టిన్ బెహైమ్ రూపొందించారు. ఆధునికమైనటువంటి గ్లోబు 1570లో మరి ఎవరు రూపొందించారంటే టకీ అల్దిన్. భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న అర్ధభాగాన్ని దక్షిణార్ధగోళము అంటారు. భూమధ్య రేఖ ఎలా ఉంటే మరి కింద వైపు దక్షిణంగా ఉన్నటువంటిది అంటే 0 నుంచి 90 వరకు 90 సౌత్ వరకు ఉన్నటువంటి దానిని దక్షిణార్ధగోళం అంటాము. మరి ఉత్తరంగా ఉన్నటువంటిది 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ నార్త్ వైపు ఉన్నదాన్ని ఉత్తరార్ధగోళం అంటారు. మరి ఉత్తర ధ్రువము, ఆర్కిటిక్ వలయము, కర్కట రేఖలు ఇవన్నీ కూడా ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అక్షాంశాలు. మరి దక్షిణ ధ్రువము, అంటార్కిటిక్ వలయము, మకర రేఖలు దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి ముఖ్యమైన అక్షాంశాలు. మరి అతిపెద్ద అక్షాంశం ఏది అంటే భూమధ్య రేఖ లేదా 0 డిగ్రీ అక్షాంశం అంటాం. మరి మధ్యాహ్న రేఖలు అని వేటిని అంటామంటే రేఖాంశాలనే మధ్యాహ్న రేఖలు అంటాం. 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశానికి గల పేరు అంతర్జాతీయ దినరేఖ. భూమి తన అక్షంపై పడమర నుంచి తూర్పు వైపునకు తిరుగుతూ ఉంటుంది అనమాట. భూమి తన అక్షంపైన తను ఎలా తిరుగుతుంది అంటే భూభ్రమణం చేసేటటువంటి దిశ ఏ దిశ నుంచి ఏ దిశకు చేస్తుందంటే మరి పడమర నుంచి తూర్పునకు చేస్తుంది. మరి భూమి తన అక్షంపై భూమి యొక్క భూభ్రమణ వేగం ఎంత లేదా భూమి తన అక్షంపై ఎంత వేగంతో తిరుగుతుంది అంటే 1610 కిలోమీటర్లు. చూడండి ఇక్కడ మీటర్ల కిలోమీటర్ల అనేది కూడా చూసుకోండి. ఒకసారి తిరిగి రావడానికి భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగి రావడానికి అంటే భూభ్రమణానికి పట్టే కాలం ఎంత అంటే మరి కాలము వేగము ఇచ్చారు చూసారా, కాలము వేగము దిశ ఇవన్నీ భూభ్రమణానికి సంబంధించినవి. 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు అనమాట. నెక్స్ట్ భూమి యొక్క కక్ష ఆకారంలో ఉంటుంది. లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు అదనపు రోజు అనేటటువంటిది కలపబడుతుంది. 29 రోజులు అనేది వస్తుంది. మరి రాత్రి పగలు సమానంగా ఉండేటటువంటి రోజులనే విషవత్తులు అంటారు. చంద్రుడు భూమి నీడలోకి వెళ్ళినప్పుడు మరి ఏ గ్రహణం ఏర్పడుతుంది అంటే చంద్రుడు భూమి యొక్క నీడలోనికి వెళ్ళినప్పుడు ఏ గ్రహణం ఏర్పడుతుంది అంటే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడండి డైరెక్ట్గా ఉన్నాయన్నమాట. ఇది డైరెక్ట్గా 0 డిగ్రీ రేఖాంశము అంటే భూమధ్య రేఖ. మరి 0 డిగ్రీ అక్షాంశం అంటే భూమధ్య రేఖ, 0 డిగ్రీ రేఖాంశం అంటే గ్రీనిచ్ రేఖ. అలాగే స్థిరమైన బిందువులుగా చెప్పబడేవి ధ్రువాలు. అక్షాంశాలు అంటే ఎన్ని ఉంటాయంటే 180, రేఖాంశాలు ఎన్ని ఉంటాయంటే 360. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమంటాము కర్కట రేఖ. మరి 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అంటారు. మరి 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అంటాము. 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశానికి అంటార్కిటిక్ వలయం అంటాము. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని మరి భారత కాలమాన ప్రామాణిక రేఖ అంటారు. చూడండి భారత కాలమాన ప్రామాణిక రేఖ ఎంత అనంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. నెక్స్ట్ వన్ గ్లోబు ఆధారంగా చూడండి ప్రాక్టీస్ బిట్స్ స్టార్ట్ అయ్యాయి. గ్లోబు ఆధారంగా ఈ క్రింది దేనిని తెలుసుకోలేము. చూడండి మనకి అక్కడ గ్లోబు ఆధారంగా తెలుసుకోగలిగినవి, భూమి ఆధారంగా తెలుసుకోగలిగినవి మనకి ఇచ్చారు. మనకి పేజ్ నెంబర్ 31లో మరి గ్లోబు ఆధారంగా దేనిని తెలుసుకోలేము. అక్కడ అక్షాంశాలు రేఖాంశాలు గ్లోబు ఆధారంగా తెలుసుకోవచ్చు. భూమిపైన నీరు ఎంత ఉంది, భూభాగం ఎంత ఉంది, నీటి భాగం ఎంత ఉంది తెలుసుకోవచ్చు. ఖండాలు తెలుసుకోవచ్చు, మహాసముద్రాలు తెలుసుకోవచ్చు గ్లోబు ఆధారంగా. ఈ ఋతువులు విషవత్తులు అనేవి తెలుసుకోలేము. నెక్స్ట్ వన్ ఋతువులు ఏర్పడడానికి కారణమైనటువంటి భూచలనం ఏమిటి? ఋతువులు దేని వలన ఏర్పడతాయి? భూభ్రమణం వలన మరియు భూపరిభ్రమణం వలన. పై రెండింటి వలన కూడా ఋతువులు అనేవి ఏర్పడతాయి. రాత్రి పగలు ఏర్పడడానికి కారణమైన భూచలనం భూభ్రమణం. భూపరిభ్రమణం వల్ల ఏర్పడనవి. భూపరిభ్రమణం వల్ల ఏంటి ఏర్పడవు?
రాత్రి పగలు అనేవి భూభ్రమణం వల్ల ఏర్పడతాయి. సో ఇక్కడ భూ పరిభ్రమణం వల్ల ఏర్పడనవి రాత్రి పగలు. ఎందుకంటే ఈ ఋతువులు, గ్రహణాలు, ఆయనాలు, విషవత్తులు ఇవన్నీ కూడా భూ పరిభ్రమణం వల్ల ఏర్పడతాయి. ఋతువులు, గ్రహణాలు, ఆయనాలు, విషవత్తులు. నెక్స్ట్ వన్, ప్రపంచంలో కుడి ఎడమల రెండు వైపులా కూడా ప్రపంచ పటంలో లేదా ఇక్కడ ప్రపంచంలో కాదు, ప్రపంచ పటంలో కుడి ఎడమల రెండు వైపులా ఉండేటటువంటి మహాసముద్రం ఏమిటి? పసిఫిక్ మహాసముద్రం. భూమి గుండ్రంగా ఉంది అని నావికులు ఏ శతాబ్దంలో గుర్తించారు? భూమి గుండ్రంగా ఉందని నావికులు ఏ శతాబ్దంలో గుర్తించారు? 15వ శతాబ్దం. ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమి మధ్య గుండా పోయేటటువంటి ఊహరేఖ ఏమిటి? ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమి మధ్య గుండా పోయేటటువంటి ఊహరేఖ ఏమిటి? దాన్ని మనం అక్షము అంటారు. అక్షము ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతుంది. ఇలా మరి భూమి మధ్య గుండా పోయేటటువంటి ఊహరేఖ ఇలా పోయేది మనకి అక్షము అంటారు. భూభ్రమణ అక్షం అంటారు. భూమిని రెండు సమాన అర్ధభాగాలుగా చేసేటటువంటి రేఖ ఏమిటి? భూమధ్య రేఖ లేదా 0 డిగ్రీ అక్షాంశము. పురాతనమైనటువంటి గ్లోబును 1492లో రూపొందించిన వారు ఎవరు? పురాతనమైన గ్లోబును 1492లో రూపొందించిన వారు మార్టిన్ బెహైమ్. కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీ నందు 1570లో ఆధునికమైనటువంటి గ్లోబును తయారు చేసిన వారు ఎవరు? టకీ అల్దిన్. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని గ్లోబును ఎవరి సామ్రాజ్యంలో మొఘలు శాస్త్రవేత్తలు రూపొందించారు? ఎవరి సామ్రాజ్యంలోని మొఘలు శాస్త్రవేత్తలు రూపొందించారు ప్రపంచంలోని మొట్టమొదటి అతుకులు లేని గ్లోబు? జహంగీర్ సామ్రాజ్యంలో మొఘలు శాస్త్రవేత్తలు రూపొందించారు. గ్లోబల్ అనేటటువంటి పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. అయితే గ్లోబస్ అనగా అర్థం ఏమిటి? గ్లోబస్ అనగా గోళం అనే అర్థం. భూమి తన అక్షంపై తాను తిరిగేటటువంటి దిశ, తన అక్షంపై తాను ఏ దిశ నుండి ఏ దిశకు తిరుగుతుంది? పడమర నుండి తూర్పునకు. నిజమైన భూమికి గ్లోబుకు ఉన్నటువంటి తేడా ఏమిటి? నిజమైనటువంటి భూమికి మరి గ్లోబుకి ఉన్నటువంటి ఒక పెద్ద తేడా ఏమిటి? గ్లోబునకు మాత్రమే భ్రమణ అక్షం వెంబడి సూది అనేది ఉంటుంది. గ్లోబునకు మాత్రమే భ్రమణ అక్షం వెంబడి సూది అనేది ఉంటుంది. అదే మాత్రమే పెద్ద తేడా. ప్రపంచ పటాన్ని తూర్పు పడమరలుగా మడత పెట్టినప్పుడు రెండు భాగాలు కూడా ఒకే ప్రదేశానికి వస్తాయి. మరి దీని యొక్క అర్థం ఏమిటి? భూమి గుండ్రంగా ఉందని దాని నుండి మనం తెలుసుకోవచ్చు. భూమి గుండ్రంగా ఉందని తెలుసుకోవచ్చు. భూమికి ఖచ్చితమైనటువంటి నమూనా ఏమిటి? గ్లోబ్. భూమి యొక్క ఆకారం ధృవాల వద్ద చదునుగా ఉండి మధ్యలో ఉబ్బెత్తిగా ఉండేటటువంటి గోళాకారము. ధృవాల వద్ద ఇలా చదునుగా ఉంటుంది, ఇలా వ్యాపిల్లాగా అనమాట. ధృవాల వద్ద చదునుగా ఉంటుంది, కిందన ఇలా, మరి భూమధ్య రేఖ దగ్గర ఇలా ఉబ్బెత్తిగా ఉంటుందన్నమాట. ఉండేటటువంటి గోళాకారము, దాన్నే జియోయిడ్ అంటారు. ఖగోళ వస్తువులు కలిగి ఉండేటటువంటి ఆకారము. ఖగోళ వస్తువులు ఎందుకు గుండ్రని ఆకారాన్ని కలిగి ఉంటాయో మీకు తెలుసా అని అలా ఇచ్చారనమాట అక్కడ మనకి. అందుకే గుండ్రని ఆకారం అని, ఖగోళ వస్తువులు గుండ్రని ఆకారం అని గుర్తుపెట్టుకోవాలి. క్రింది వానిలో సరికానిది ఏది? గ్లోబు యొక్క భ్రమణాక్షము ఉత్తర దక్షిణ ధృవాల మీద పోయే ఊహరేఖ, ధృవాల మీద గుండా పోయే ఊహరేఖ. మరి భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్నది ఉత్తరార్ధగోళము, దక్షిణాన ఉన్నది దక్షిణార్ధగోళము. అలాగే భూమధ్య రేఖకి మధ్య గుండా పోయేటటువంటి భూమికి మధ్య గుండా పోయేటటువంటి ఊహరేఖ గ్రీనిచ్ రేఖాంశం అన్నారు. ఇది రాంగు, భూమధ్య రేఖ కాబట్టి. భూమధ్య రేఖను 0 డిగ్రీ రేఖాంశం 0 డిగ్రీ అక్షాంశం అని కూడా పిలుస్తాము. సో ఇక్కడ మనకి గ్రీనిచ్ అక్షాంశం అనేటటువంటిది రాంగ్ అనమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది ఏది? చూడండి, ఆసియా ఉండేటటువంటి అర్ధగోళము ఉత్తరార్ధగోళము. గరిష్ట ఖండాలు ఉండేటటువంటి అర్ధగోళం, ఎక్కువ ఖండాలు ఏ అర్ధగోళంలో ఉన్నాయంటే ఉత్తరార్ధగోళంలోనే ఉన్నాయి.
దక్షిణార్ధగోళంలోనే ఉన్నాయి. మరి దీనిని బట్టి మరి నీరు అధిక శాతము వాటరు మరి ఏ ఖండంలో ఉన్నట్లు? అధిక శాతం వాటరు మరి ఉత్తరార్ధగోళంలోనే ఉంది. అధిక శాతం చెప్తాను వాటర్ గురించి. నెక్స్ట్, అంటార్కిటికా ఉండేటటువంటి అర్ధగోళము ఉత్తరార్ధగోళము అనేది రాంగ్. అంటార్కిటికా ఎక్కడ ఉంటుంది మనకి? అంటార్కిటికా అనేది దక్షిణార్ధగోళంలో ఉంటుంది. నెక్స్ట్, భారతదేశం ఉండేటటువంటి అర్ధగోళము మరిది ఉత్తరార్ధగోళము. సో ఆసియా ఉత్తరార్ధగోళంలో ఉంటుంది, భారతదేశం కూడా ఉత్తరార్ధగోళంలోనే ఉంటుంది. గరిష్టంగా ఖండాలు ఉండేటటువంటి అర్ధగోళం ఏదంటే దక్షిణార్ధగోళము. ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి అంటే గరిష్ట ఖండాలు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇప్పుడు క్లారిటీ వచ్చింది. గరిష్ట ఖండాలు ఎక్కువ ఖండాలు ఉండేటటువంటిది అయితే దక్షిణార్ధగోళమే. మరి ఎక్కువ భూభాగం ఉండేటటువంటిది మాత్రం ఉత్తరార్ధగోళం. ఎక్కువ భూభాగం ఉండేది ఉత్తరార్ధగోళం, ఎక్కువ వాటర్ ఉండేది కూడా దక్షిణార్ధగోళమే. ఎక్కువ ఖండాలు ఉండేది దక్షిణార్ధగోళమే, ఎక్కువ వాటర్ ఉండేది కూడా దక్షిణార్ధగోళం. మనకి అక్కడ మ్యాప్ ఇచ్చారు చూసారా, గోళం ఫోటోలో చూసినట్లయినా కానీ మనకి ఎక్కువ వాటర్ ఉండేది దక్షిణార్ధగోళమే అనమాట. ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ఖండాల సంఖ్య, ఉత్తరార్ధగోళంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి? ఓన్లీ ఉత్తరార్ధగోళంలోనే ఉండాలన్నమాట. ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ ఉత్తరార్ధగోళమే. దక్షిణార్ధగోళంతో సంబంధం లేనివి ఉత్తర అమెరికా, ఐరోపా, ఈ రెండు దక్షిణార్ధగోళంతో సంబంధం లేదు. ఓన్లీ దక్షిణార్ధగోళంలోనే ఉండేటటువంటి ఖండాలు ఏమిటి? మనకి ఎలాగే ఒకటి తెలుసు, అంటార్క్టికా అనేది కిందన ఉంటుందని. అలాగే ఆస్ట్రేలియా కూడా కిందన ఉంటుంది. ఆస్ట్రేలియా, అంటార్క్టికా ఈ రెండు కూడా మనకి ఓన్లీ దక్షిణార్ధగోళంలోనే ఉంటాయన్నమాట. ఉత్తరార్ధగోళము, దక్షిణార్ధగోళము రెండింటితో కూడా సంబంధం ఉండేటటువంటివి. మన ఆసియా ఉందండి, ఆసియా అతి కొద్ది భాగము దక్షిణార్ధగోళంలో కూడా ఉంటుందన్నమాట. ఉత్తరార్ధగోళంలో ఉన్నప్పటికీ కూడా అతి కొద్ది భాగం దక్షిణార్ధగోళంలో ఉంది. అందువల్ల కేవలం ఉత్తరార్ధ భాగం అని చెప్పలేం. అలాగే ఆఫ్రికా కూడా మరి ఉత్తరలోని కొంచెం ఉంటుంది, దక్షిణలో కూడా ఎక్కువ భాగం దక్షిణలో ఉంటుంది, కానీ ఉత్తరలో తక్కువ ఉంటుంది. మరి దక్షిణ అమెరికా కూడా మరి టోటల్గా దక్షిణ భాగం అంతా కూడా మరి దక్షిణ అమెరికాలోని మొత్తం దక్షిణ భాగంలో ఉన్నప్పటికీ కూడా కొద్ది భాగం అనేది ఉత్తర భాగంలో ఉంటుంది. కాబట్టి మరి మూడు ఖండాలు కూడా ఉత్తర దక్షిణ రెండింటితో కూడా సంబంధం ఉంటుంది అన్నమాట. ఉత్తరార్ధగోళంలో మాత్రమే ఉన్నటువంటి మహాసముద్రాల సంఖ్య. ఉత్తరార్ధగోళంలో మాత్రమే ఉండేది ఆర్కిటిక్ మహాసముద్రం, పైన ఉంటుంది కాబట్టి. ఉత్తరార్ధగోళం అంటే 0 నుంచి 90 మీదకు ఉంటుంది. మరి దక్షిణార్ధగోళం అంటే 0 నుంచి 90 కిందకు ఉంటుంది. సో మనకి ఇక్కడ సరికానిది ఆప్షన్ 2. మరి పశ్చిమార్ధం అంటే 0 నుంచి 180 వెస్ట్ ఉంటుంది, 0 నుండి 180 ఈస్ట్ ఉంటుంది, తూర్పార్ధగోళం. సో ఇక్కడ మనకి ఇవన్నీ సరైనది, ఆప్షన్ 2 సరికాదు. క్రింది వాణిని జతపరచుము. 0 డిగ్రీ అక్షాంశం అంటే ఏంటి? భూమధ్య రేఖ. 0 డిగ్రీ రేఖాంశం అంటే గ్రీన్విచ్ రేఖ. స్థిర బిందువులు ధ్రువాలు. అక్షాంశాలు ఎన్ని ఉంటాయి? 180. రేఖాంశాలు 360. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమంటాం? ఆర్కిటిక్ వలయం. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్క్టిక్ వలయం. కర్కట రేఖ, మకర రేఖ. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అంటాము. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అంటాం. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అంటారు. 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్క్టిక్ వలయం అంటారు. మరి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారత కాలమాన ప్రామాణిక రేఖ అంటారు. ఏ అర్ధగోళంలో నీరు అనేటటువంటిది ఎక్కువగా ఉంది? దక్షిణార్ధగోళంలోనే నీరు అనేది ఎక్కువగా ఉంది. అధికమైనటువంటి ఖండాలు అక్కడే ఉంటాయి, నీరు కూడా ఎక్కువగానే ఉంటుంది. అంటే ఈ చిన్న చిన్న ఖండాలు అయినప్పటికీ ఎక్కువగా ఉంటాయి. మరి మీదన భూభాగం ఎక్కువగా ఉన్నప్పటికీ పెద్ద పెద్ద ఖండాలు అనేవి మీదన ఆక్యుపై చేసాయి కాబట్టి ఎక్కువ భూభాగం మీదన ఉంటుంది, తక్కువ ఖండాలుగా ఉంటుంది అన్నమాట. పెద్దవన్నీ మీదన ఉండడం వల్ల. అక్షాంశాల్లో పొడవైనది మరియు పెద్దది ఏది? అక్షాంశాల్లో పొడవైనది మరియు పెద్దది భూమధ్య రేఖ. 0 డిగ్రీ రేఖాంశానికి గల పేరు గ్రీనిచ్ రేఖాంశం. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ దినరేఖ అని దేనిని అంటారు? అంతర్జాతీయ దినరేఖ అంటే 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అంటారు. రేఖాంశం అనమాట. 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం. నెక్స్ట్ వన్, 180 క్రింది వానిలో ఉత్తరార్ధగోళంలోని ముఖ్యమైనటువంటి అక్షాంశం కానిదేమిటి? ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ముఖ్యమైన అక్షాంశాలు ఏంటి? మనకి కర్కట రేఖ ఉంటుంది, ఆర్కిటిక్ వలయం ఉంటుంది, అలాగే ఉత్తర ధ్రువం ఉంటుంది. కర్కట రేఖ ఉంటుంది, ఆర్కిటిక్ వలయం ఉంటుంది, ఉత్తర ధ్రువం ఉంటుంది. ఈ అంటార్క్టిక్ వలయం అనేటటువంటిది దక్షిణార్ధగోళంలో ఉంటుంది. దక్షిణార్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశం కానిదేమిటి?
భూమధ్య రేఖ నుంచి కిందకు వచ్చేది మకర రేఖ, అంటార్క్టిక్ వలయం, అలాగే దక్షిణ ధ్రువం, అంటార్క్టిక్ వలయం, మకర రేఖ. సో ఇది అనేది కాదనమాట. క్రింది వానిలో వృత్తాకారంగా లేనటువంటి అక్షాంశం ఏమిటి? వృత్తాలుగా లేనటువంటి అక్షాంశం. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇవి అక్షాంశాలన్నీ కూడా ఇలా వృత్తాలుగా ఉంటాయి. మరి ధృవాల దగ్గరికి ఇలా వచ్చినప్పటికల్లా ఆ వృత్తాలన్నీ ఏమవుతుంది? బిందువులుగా మారిపోతాయి. సో వృత్తాలుగా లేనటువంటి అక్షాంశాలు ఏంటంటే ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము. ఇవి వృత్తాలుగా ఉండవు, ఓన్లీ బిందువులుగా మారిపోతాయి. ఒకదానితో మరొకటి సమాంతరంగా ఉంటూ ఎప్పటికీ కలవనటువంటి ఊహరేఖలు ఏమిటి? ఇక్కడ చూసుకున్నట్లయితే మరి అక్షాంశాలు ఉన్నాయి, ఇలా ఒకదానితో ఒకటి ఇలా సమాంతరంగా ఉంటాయి తప్ప అవి ఎప్పటికీ కూడా ఒకదానితో ఒకటి కలవు. చివరికి వచ్చేసరికి బిందువులుగా మారిపోతాయి తప్ప ఒకదానితో ఒకటి కలవు. అదే మనం రేఖాంశాలు తీసుకుంటే, ఇలా రేఖాంశాలు అనేవి తీసుకుంటే అవి ధ్రువాల దగ్గరికి వెళ్ళినప్పటికీ దగ్గరగా అయిపోతుంటాయి అన్నమాట. భూమధ్య రేఖ దగ్గరే దూరంగా కనిపిస్తాయి, కానీ ధ్రువాల దగ్గరికి వచ్చేసరికి దగ్గరగా మారిపోతాయి. సో ఇక్కడ ఆన్సర్ అక్షాంశాలు ఎప్పటికీ కూడా కలవు. అక్షాంశం అను పదం ఈ క్రింది ఏ పదంనకు చెందినది? అక్షాంశం అనేటటువంటి పదం లాటిట్యూడ్ అనేటటువంటి లాటిన్ పదంకి సంబంధించినది. లాటిట్యూడ్ అనే లాటిన్ పదానికి గల అర్థం ఏమిటి? అర్థం కానిది ఏమిటి? మరి లాటిట్యూడ్ అంటే వెడల్పు, మందము, పరిధి, పరిమాణం అనే అర్థం వస్తుంది. ఈ వ్యవధి, నిడివి అనేటటువంటివి కాదు. క్రింది వానిలో సరికానిది ఏమిటి? ధ్రువాలు తప్ప అక్షాంశాలన్నీ కూడా వృత్తాలే. ధ్రువాలు బిందువులు కాబట్టి. మరి అక్షాంశాలు ధ్రువాల వరకు వెళ్ళే కొలది చిన్నవిగా ఉంటాయి. మరి అతిపెద్ద అక్షాంశం భూమధ్య రేఖకు ఇరువైపులా ధ్రువాల వరకు 180 అక్షాంశాలు చొప్పున ఉంటాయి అనేది రాంగు. ఎన్నేసి ఉంటాయి? 90 ఉంటాయి. ఈచ్ వన్ 90. భూమధ్య రేఖకు ఇరువైపులా ధ్రువాల వరకు 90 చొప్పున అక్షాంశాలు అనేటటువంటివి ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకి సరికానిది 4. క్రింది వానిలో రేఖాంశాలకు సంబంధించి సరికానిది ఏమిటి? ఉత్తర దక్షిణ ధ్రువాలను అనుసంధానిస్తూ కలుపుతూ గీసేటటువంటి ఊహరేఖలే మనకి రేఖాంశాలు. ఇలా ఉత్తరకి దక్షిణకి కలుపుతూ గీసేటటువంటివి. మరి మధ్యాహ్న రేఖలు అంటారు. మరి 0 డిగ్రీ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారన్నారు. సో ఇది రాంగ్. 0 డిగ్రీ రేఖాంశాన్ని ఏమంటాం? గ్రీన్విచ్ రేఖాంశం అంటారు. ఈ అంతర్జాతీయ దినరేఖ అంటే 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటాం. సో గ్రీన్విచ్ రేఖాంశం ఆధారంగా, అంతర్జాతీయ దినరేఖ ఆధారంగా గ్రీన్విచ్ రేఖాంశం ఒకవైపు ఉంటే అంతర్జాతీయ దినరేఖ ఇంకోవైపు ఉంటుంది. సో ఆపోజిట్ వెర్షన్లో ఉంటాయి. ఈ రెండింటి ఆధారంగానే భూమిని 2 అర్ధ భాగాలుగా విభజించారు, సగంకి కట్ చేశారు. ఒకవైపునిది ఒక భాగం, ఇంకోవైపునిది ఒక భాగం లాగా అనమాట. సో ఆప్షన్ 3 అనేది సరికాదు. క్రింది వానిలో 0 డిగ్రీ రేఖాంశం యొక్క పేరు కానిది ఏమిటి? ఈ అంతర్జాతీయ దినరేఖ అనేది కాదు. ఎందుకంటే దీనికి ప్రామాణిక రేఖాంశం అంటాము, ముఖ్య రేఖాంశం అంటాము, గ్రీనిచ్ రేఖాంశం అంటారు. ప్రామాణిక, ముఖ్య, గ్రీనిచ్. లాంగిట్యూడ్ అనే లాటిన్ పదానికి అర్థం కానిది ఈ వెడల్పు, మందము అనేటటువంటిది కాదు. లాంగిట్యూడ్ అంటే పొడవు, నిడివి, వ్యవధి, ఇవన్నీ కూడా ఆన్సర్ వస్తుంది. క్రింది వానిలో అంతర్జాతీయ దినరేఖకు గల పేరు 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అని గుర్తుపెట్టుకోండి. అంతర్జాతీయ దినరేఖను కలుపుకొని, ఎందుకంటే మనకి అంతర్జాతీయ దినరేఖ ఎలా ఉంటుంది? నిడుగా ఉంటాయన్నమాట. ఇలా గ్లోబ్ ఉంటే ఒకవైపు మనకి గ్రీన్విచ్ రేఖాంశం ఉంటే ఇంకొక దానికి ఆపోజిట్ వెర్షన్లోనే మనకి తూర్పు పశ్చిమ రేఖాంశం అంతర్జాతీయ దినరేఖ ఉంటుంది. సో ఇవి నిలువుగా ఉండేటటువంటివి అన్నమాట. అంతర్జాతీయ దినరేఖను కలుపుకొని మొత్తంగా రేఖాంశాల సంఖ్య ఎంత? అంతర్జాతీయ దినరేఖను కలుపుకొని మొత్తంగా 360 రేఖాంశాలు అనేవి ఉన్నాయి. ఒక ప్రాంతం యొక్క ఉనికి, సమయం, శీతోష్ణ స్థితి ఈ మూడింటిని తెలుసుకోవడానికి ఉపయోగపడేవి ఏమిటి? మనకి అక్షాంశాలు, రేఖాంశాలు రెండూ కూడా గ్రిడ్స్ ఆధారంగా ఈ అక్షాంశము చూడండి, ఇలా అక్షాంశాలు అనేటటువంటివి, రేఖాంశాలు అనేటటువంటివి ఉంటే, ఇలా అక్షాంశాలు అనేటటువంటివి ఉంటే మధ్యలో గ్రిడ్ ప్రాంతం ఏర్పడుతుంది. ఈ గ్రిడ్స్ ఆధారంగానే ఆ ప్రాంతం యొక్క ఉష్ణోగ్రత, శీతోష్ణ స్థితి, ఉనికి, సమయము, శీతోష్ణ స్థితి ఇవన్నీ కూడా మనం అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగానే తెలుసుకోవచ్చు. అక్షాంశాలకు సంబంధించి సరి అయినది ఏమిటి? మన ఇవన్నీ కూడా సరి అయినవే. ఎందుకంటే అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు, సమాంతరంగా ఉంటాయి. భూమధ్య రేఖ నుండి ఉత్తరానికి మరియు దక్షిణానికి గల దూరాన్ని కొలవడానికి ఉపయోగపడతాయి. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండేటటువంటి అదృశ్య రేఖలు. రేఖాంశాలకు సంబంధించి సరి కానిది ఏమిటి?
ఇక్కడ చూస్తే ప్రామాణిక రేఖాంశం నుంచి తూర్పు పడమరలకు దూరాన్ని కొలుస్తాయి. ఇది ప్రామాణిక రేఖాంశం నుంచి తూర్పు పడమరలకు దూరాన్ని కొలుస్తాయి. రేఖాంశాల యొక్క పొడవులన్నీ కూడా సమానంగానే ఉంటాయి. ఇక్కడ చూడండి, అక్షాంశాలు అయితే ధ్రువాల వరకు వెళ్ళేసరికి తగ్గిపోద్ది సైజు. కానీ రేఖాంశాలు ఎలా ఉంటాయి, అన్ని సైజులు ఇలా నిలువుగా ఉంటాయి కాబట్టి అన్ని సైజులు ఒకేలా వస్తాయి. కావాలంటే ధ్రువాల దగ్గర దగ్గర అంటుకుంటాయి తప్ప సైజు మాత్రం తగ్గవు రేఖాంశాలు. సో రేఖాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి భూమధ్య రేఖ దగ్గర ఇలా మధ్య భాగంలో దూరంగా ఉంటాయి. ధ్రువాల వద్దకు వెళ్ళేసరికి కలిసిపోతుంటాయి అన్నమాట. ఇవి తూర్పు పడమరలుగా దిశలో ఉంటాయి. చూడండి, రేఖాంశాలు అనేవి తూర్పు పడమర దిశలో ఉన్నాయా, ఉత్తరకి దక్షిణకి ఉంటాయి అన్నమాట. ఇలా నిలువుగా ఉంటాయి కాబట్టి ఇలా తూర్పు పడమరగా ఉండవు కదా. తూర్పు పడమరగా ఉండేవి అక్షాంశాలు, రేఖాంశాలు ఉత్తర దక్షిణాలుగా ఉంటాయి. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకి సరికాదు. ఆప్షన్ 4 సరికాదు. భూమి తన అక్షంపై తాను పడమర నుండి తూర్పునకు గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది? భూభ్రమణ వేగం ఎంత? దీన్నే భూభ్రమణ వేగం అంటాం. 1610 కిలోమీటర్లు. మీటర్లు అడిగారా, కిలోమీటర్లు అడిగారా అనేది కూడా చూసుకోవాలి. భూమిపై పగలు రాత్రి ఒకదాని తర్వాత ఒకటి సంభవించడానికి గల కారణం, మరి ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు సంభవిస్తున్నాయి? రాత్రి చూడండి, భూమిపై పగలు రాత్రి అనేవి ఒకదాని తర్వాత ఒకటి సంభవించడానికి కారణం భూభ్రమణం. భూభ్రమణానికి పట్టే సమయం, భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం 23 గంటల, చూడండి 24 గంటలని మాత్రం అనుకోకూడదు. 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. కంగారు పడి ఎగ్జామ్స్లో కూడా మీరు మిస్టేక్ చేయకూడదు. అవి 56 నిమిషాలు ఉందా లేదా, మరి 4 పాయింట్ ఉందా లేదా, ఒక్కొక్కసారి 9.04 అని ఇచ్చివచ్చు మీకు కన్ఫ్యూజ్ పెట్టడం కోసం. అలా కూడా మీరు చూసుకోనమాట. 23 గంటలు ఇచ్చారా, 24 గంటలు ఇచ్చారా కూడా చూడాలి. భూమి సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి నిర్ణీత కక్ష యొక్క పొడవు ఎంత? 965 మిలియన్ కిలోమీటర్లు. భూభ్రమణానికి పట్టేటటువంటి సమయం ఎంత? భూ పరిభ్రమణానికి పట్టే సమయం. భూభ్రమణం అయితే మనకు తెలుసు, ఒక రోజు నియర్లీ. మరి భూ పరిభ్రమణానికి పట్టే సమయం 365 అండ్ 1/4. ఈ 1/4 ఉంది కదా, ఈ 1/4 రోజులన్నీ మిగిలిపోయి ఒక రోజుగా 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్లో ఒక రోజు వస్తుంది మనకి. రేఖాంశాల మధ్య గరిష్ట దూరం ఉండేటటువంటి ప్రదేశం. రేఖాంశాల మధ్య గరిష్ట దూరం ఉండే ప్రదేశం ఎప్పుడంటే భూమధ్య రేఖ. భూమధ్య రేఖ వద్దే గరిష్ట దూరం ఉంటుంది. కర్కట రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే రోజు జూన్ 21. సూర్యకిరణాలు మకర రేఖపై నిట్ట నిలువుగా పడే రోజు కర్కట రేఖ పైన మకర రేఖ పైన. కర్కట రేఖ జూన్ 21, మకర రేఖ డిసెంబర్ 22. నెక్స్ట్ వన్, క్రింది వానిలో విషవత్తులుగా పిలువబడేవి ఏమిటి? మనకి ఇక్కడ ఆప్షన్సే రాంగ్ ఇచ్చుకున్నాము. మార్చి 21 సెప్టెంబర్ 23 రావాలి. ఎక్కడ కూడా మార్చి 21 సెప్టెంబర్ 23 రాలేదన్నమాట. మనం ఏదో ఒకటి దాన్ని ఇప్పుడు మార్చుకోవాలి, తప్పదు. మార్చి 21 అనమాట. ఇది మార్చి 21 సెప్టెంబర్ 23 ఆన్సరు. క్రింది వానిలో విషవత్తులుగా పిలువబడేవి ఏమిటి అని అడగొచ్చు. లేదా భూమధ్య రేఖ పైన సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే రోజు ఏంటి అని అడగొచ్చు. మరి ప్రపంచమంతటా పగలు రాత్రులు పరిమాణం సమానంగా ఉండేటటువంటి రోజులు ఏంటని అడగొచ్చు. బిట్టు 3 రకాలుగా అడిగిన ఆన్సర్ ఒకటే. క్రింది వానిలో విషవత్తులుగా పిలువబడేవి ఏమిటి? భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిలువుగా పడే రోజు, ప్రపంచమంతటా పగలు రాత్రుల పరిమాణం సమానంగా ఉండే రోజు. ఏది అడిగినా మార్చి 21 సెప్టెంబర్ 23 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, జూన్ 21వ తేదీన ఉత్తరార్ధగోళంలో పగటి కాలం అధికంగా ఉంటుంది, కానీ దక్షిణార్ధగోళంలో పగటి కాలం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉండేటటువంటి స్థితిని ఏమంటారు? చూడండి, మనకి జూన్ 21వ తేదీ ఏంటి? జూన్ 21వ తేదీన కర్కట రేఖ పైన మరి సూర్యకిరణాలు నిలువుగా పడేటటువంటి రోజు. మరి అలాంటి రోజున మరి కర్కట రేఖ పైన ఎలా ఉంటుంది? వేడి ఎక్కువగా ఉంటుంది, పగటి భాగం ఎక్కువగా ఉంటుంది. సో ఉత్తరార్ధగోళంలో మరి పగటి కాలం ఎక్కువగా ఉంటుంది. ఈ రకంగా జరుగుతుంది. అదేవిధంగా దానికి ఆపోజిట్లో దక్షిణార్ధగోళంలో పగటి కాలము కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉండేటటువంటి స్థితి ఏర్పడుతుందన్నమాట. అటువంటి స్థితిని ఏమంటారు? దక్షిణార్ధగోళంలో రాత్రి సమయం ఎక్కువ పడుతుంది. దక్షిణార్ధకాలంలో రాత్రి సమయం ఎక్కువగా వచ్చేటటువంటి స్థితిని మనం వేసవికాల ఆయనంతం అంటారు. వేసవికాల ఆయనంతం అంటారు. నెక్స్ట్ వన్, డిసెంబర్ 22వ తేదీన మరి మకర రేఖపై సూర్యకిరణాలు పడడం వల్ల మరి ఉత్తరార్ధగోళంలో
సారీ దక్షిణం కదా, మరి మకర రేఖ ఎక్కడ వస్తుంది? దక్షిణార్ధగోళం. దక్షిణార్ధగోళంలో పగలనేటటువంటిది అధికంగా ఉంటుంది. మరి దక్షిణార్ధగోళంలో కదా మరి సూర్యకిరణాలు పడుతున్నాయి. దక్షిణార్ధగోళంలో మరి పగలు అనేది అధికంగా ఉంటుంది, మరి పగటి భాగం వేడిక అలా ఉంటుందన్నమాట. మరి అలా ఉంటున్నప్పుడు మరి దక్షిణార్ధగోళంలో ఆ పరిస్థితి ఉంటున్నప్పుడు ఉత్తరార్ధగోళంలో పగటి కాలం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉండడం. చూడండి, దక్షిణార్ధగోళంలో రాత్రి సమయం అధికంగా ఉండేటటువంటి పరిస్థితిని మనం ఏమిటంటారంటే శీతాకాల అయనంతం అంటారు. దక్షిణార్ధగోళంలో రాత్రి సమయం అధికంగా ఉండడం, పగలు తక్కువగా ఉండడం. మరి దీన్నే మనం శీతాకాల అయనంతం అంటారు. భూమి యొక్క వాతావరణ విభజన వీని సహాయంతో అధ్యయనం చేయవచ్చు. వాతావరణ విభజన అనేది మరి అక్షాంశాల సహాయంతోనే మనం అధ్యయనం చేయవచ్చు. మరి డిగ్రీలు అనేవి చెప్తుంది కదా, భూమధ్య రేఖ నుండి ఎంత దూరంలో ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం వాతావరణ విభజన చెప్పవచ్చు. ఋతువులు ఏర్పడడానికి కారణమైనటువంటి భూచలనం ఏమిటి? ఋతువులు ఏర్పడడానికి కారణమయ్యేది భూభ్రమణము, భూపరిభ్రమణము. భూమికి మరియు సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే మరి ఏ గ్రహణం అనేటటువంటిది సంభవిస్తుంది? సూర్యగ్రహణం సంభవిస్తుంది. చంద్రగ్రహణం ఏర్పడేటటువంటి విధానం ఏమిటి? భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు అడ్డు వచ్చినప్పుడా, భూమికి చంద్రుడికి మధ్యలో సూర్యుడు అడ్డు వచ్చినప్పుడా, సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు, చూడండి, భూమికి చంద్రునికి మధ్యలో భూమి అడ్డంగా వచ్చినప్పుడు. యాక్చువల్గా సూర్యుడు ఇలా ఉంటే సూర్యుని చుట్టూ భూమి ఇలా తిరుగుతూ ఉంటుంది. మరి చంద్రుడు కూడా మరి భూమి చుట్టూ చంద్రుడు కూడా ఇలా తిరుగుతూ ఉంటుంటారనమాట. మనక్కడ భూమి ఉందనుకుంటే మరి చంద్రుడు కూడా తిరుగుతుంటాడు. ఇలా చంద్రుడు తిరుగుతూ మరి భూమి అనేది ఇక్కడ ఉంది, ఇది సూర్యుడు. మరి సూర్యుడు ఇలా ఉన్నారు, మరి భూమి మనకి ఇలా కక్షలో తిరుగుతుంది. మరి చంద్రుని చుట్టూ భూమి చుట్టూ చంద్రుడు ఇలా తిరుగుతూ మరి ఇలా సూర్యునికి ఎదురుగా ఇలా వచ్చారనుకోండి. అంటే ఇక్కడ సూర్యునికి మరి ఇక్కడ భూమికి మధ్యలో వచ్చింది? ఇలా కక్షలో తిరుగుతూ చంద్రుడు అడ్డంగా వస్తుంది. సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డంగా రావడం వల్ల మరి ఈ చంద్రుడు అడ్డంగా రావడం వల్ల మనకి సూర్యకిరణాలు భూమిపైన పడవు. అలాంటప్పుడు మనకి ఏమొస్తుంది? సూర్యగ్రహణం వస్తుంది. మరి ఇదే చంద్రుడు ఏం జరుగుతుంది? చూడండి, ఇదే చంద్రుడు ఇలా తిరుగుతూ మరి ఇక్కడికి వచ్చారనుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ సూర్యకాంతి చంద్రుని పైన పడదు, చంద్రుడు మనకి కనిపించడు అనమాట. సూర్యకాంతి చంద్రుని పైన పడకపోవడం వల్ల చంద్రుడు మనకు కనిపించడు. అంటే ఇక్కడ భూమి ఉంది, ఈ చంద్రుడికి సూర్యునికి మధ్యలో భూమి అడ్డంగా వచ్చినప్పుడే చంద్రగ్రహణం వస్తుంది. సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి అడ్డంగా వచ్చినప్పుడే మనకి చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. క్రిస్మస్ వేడుకలు ఆస్ట్రేలియాలో ఏ కాలంలో జరుపుతారు? మనకి చలికాలంలో జరిగితే అక్కడ వేసవి కాలంలో జరుపుతారు, ఎందుకంటే దక్షిణంలో ఉంది కాబట్టి. శీతాకాల ఆయనంత స్థితి అనేది ఉత్తరార్ధగోళంలో మరి కాలాలు ఎలా ఉంటాయి? శీతాకాల ఆయనంతంలో మరి ఉత్తరార్ధగోళంలో ఎలా ఉంటుందంటే శీతాకాలం, దక్షిణార్ధగోళంలో వేసవికాలం ఉంటుంది. ఉత్తర దక్షిణార్ధగోళాల్లో అలా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి వెనకాల అభ్యాసాలు ఇచ్చారు కదా, అక్కడ ఉన్నాయి చూడండి. 19 డిగ్రీల ఉత్తరాక్షాంశము 72 డిగ్రీల తూర్పు రేఖాంశం పోయే ప్రదేశంలో ఉండే నగరము నుంచి ఈ అమ్మాయి వచ్చింది. మరి ఆ నగరం ఏంటి? చూడండి, 19 డిగ్రీల ఉత్తరాక్షాంశం 72 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది ముంబై అన్నమాట. 12 డిగ్రీల ఉత్తరాక్షాంశము మరి 72 డిగ్రీల తూర్పు రేఖాంశం ఉండేది బెంగళూరు. 28 డిగ్రీల ఉత్తరాక్షాంశము 77 డిగ్రీల తూర్పు రేఖాంశం ఉండేది న్యూఢిల్లీ. నెక్స్ట్ 22 డిగ్రీల ఉత్తరాక్షాంశము 88 డిగ్రీల తూర్పు రేఖాంశం ఉండేది కోల్కతా. గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.